గుండె నిండా గుడిగంటలను కొట్టే సీరియల్ రాబోతుందా అంటే ఎస్ అనే అనిపిస్తుంది. అలాగే వంటలక్క గుండె నిండా గుడిగంటల నుంచి గగన్ టెలిషో నుంచి అయితే మనకి వారసురాలు అనే సీరియల్ రాబోతుంది. వారసురాలు అంటే వారసులు ఒకడే కాదు, వారసురాలు కూడా నాన్నకి అలాగే అమ్మకి అలాగే ఒక ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో మనం చూడబోతున్నాము. అలాగే అత్త కోడల మధ్య పెద్ద వార్ సీన్స్ అయితే చూడబోతున్నాం అనేసి అయితే తెలుస్తుంది. స్టోరీ ఎలా ఉంటుంది అనేసి ఒక సింపుల్గా మనకు ప్రోమోని బట్టి ఒక అనాలిసిస్ చేసినామంటే స్టోరీ ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయితే ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక అక్క అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళంతా ఒకే కుటుంబం, ఉమ్మడి కుటుంబం లాగా అయితే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఫోటోని చూసుకుంటా వాళ్ళ నాన్నగారు అయితే బాధపడతారు. హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే బాధపడతా ఉంటారు. అక్కడ హీరో వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళని ఇంటి మార్క్ చేసేస్తారు. అంటే ఈ వాళ్ళ ఫేసులు కనపడకుండా వాళ్ళని చూసిన ప్రతి క్షణం మనము కోపంతో రగిలిపోవాలనేసి మన హీరోకి అయితే బాగా ఎక్కించినట్టున్నారు. మన యాక్టర్స్ గురించి మర్చిపోండి, తెలుగు యాక్టర్సా తమిళ యాక్టర్సా అనేసి. ఎందుకంటే మనం ఎవరు వచ్చినా సరే మనం ఆదరిస్తాం. మనకు కావాల్సింది వచ్చి మంచి ప్రైమ్ టైము అలాగే మంచి టైం స్లాట్. మీ అందరు తెలిసిన విషయమే. టైం స్లాట్ ఉంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుందని మీకు తెలుసు. ఇక్కడ చాలామంది అయితే రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వంటలక్క సీరియల్ 2:30లో వస్తుంది, 2:30లోనే వారసురాలు సీరియల్ వస్తుందనేసి చాలామంది అయితే చెప్తా ఉంటారు. మేబీ వచ్చే ఛాన్స్ ఉందంటే 99% అయితే లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ సీరియల్లో చాలా స్టఫ్ ఉంటుంది. అలాగే అత్త కోడల మధ్య పెద్ద యుద్ధాలు అయితే చూడబోతున్నాం అని మనకు తెలుస్తుంది. మ్యాక్సిమం పెద్ద యాక్టర్సే ఉన్నారు. అలాగే కార్తీక్ దీపంలో మన అత్తగా ఇచ్చిన సౌందర్య గారు అయితే మనకి ఇక్కడ కూడా అత్తగా అయితే రాబోతున్నారు. అంటే అర్థం చేసుకోండి, మీకు ఎంత ఊహకే వదిలేస్తాం. కోయిలమ్మ అలాగే ఎంత పవర్ఫుల్గా ఉండిందో ఆ క్యారెక్టర్ మీ ఊహకే వదిలేస్తాను. అలాంటి ఇంట్లో పోయేసి ఏం కోడలుగా పడిందంటే మన ప్రభావతి గారు ఎలాగైతే గుండెండ గుడి గంటల్లో మన మీనాయన అయితే చీల్చి చెండాడుతూ ఉంటారు. దానికి 10 అయితే ఆవిడైతే, ఎందుకంటే కోపంతో రగిలిపోతుంది కదా. కోపంతో రగిలిపోయేదానికి కారణం ఏమంటే వాళ్ళ నాన్నగారు ఏదో తప్పు చేశారు. అంటే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఏదో తప్పు చేశారు. అక్కడ ఆ అమ్మాయి అంటే హీరో వాళ్ళ చెల్లెలకి ఏదో నడవలేకుండా వీల్ చైర్లో అయితే కూర్చోబెట్టి మనకు తీసుకొచ్చింది అయితే చూసాము. వీల్ చైర్లో తీసుకొచ్చినప్పుడు ఆ పరిస్థితి ప్రతిరోజు కళ్ళ ముందర ఒక ఆడబిడ్డ ఆ విధంగా ఉండడం చూస్తే ఎవరికైనా సరే బాధేస్తుంది. ఆ బాధని అధిగమించి మన హీరోయిన్ ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుంది, అలాగే వాళ్ళ నాన్నగారిని ఆ ఫ్యామిలీకి ఎలా దగ్గర చేస్తుంది అనేసి మన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అంటే ఒక కొడుకు అనేవాళ్ళు వారసుడు అనేసి వారసుడు అంటూ ఉంటారు కదా. ఇక్కడ వారసురాలు అంటే ఆ ఇంటికి సంబంధించిన వారసురాలుగా ఆ హోల్ ఫ్యామిలీని మళ్ళీ విడిపోయిన హోల్ ఫ్యామిలీని ఎలా కలుపుతుంది అనేది మనమైతే చూడబోతున్నామని క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ సీరియల్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది, ఏ టైంలో రావచ్చు అని మనం అనుకుంటే ఖచ్చితంగా 7 PM నుంచి 9 PM లోపల అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని నేను చెప్తాను. మనకు స్లాట్లు ఖాళీ అయ్యేదంటే ఈ ప్రజెంట్ ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నది 7 PM అలాగే 8:30 PM. ఈ 2 సీరియల్లో ఒక సీరియల్ అయితే 2:30కి పోయి ఈ 2 సీరియల్లో ఏదో ఒక టైంలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ గుడి గంటలు అత్త కోడల మధ్య వార్ లాగా జరుగుతుంది కాబట్టి ఆ వార్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తుంటారు. అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి హీరోయిన్ ఫుల్ మిడిల్ క్లాసు. ఆ హీరోయిన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ పడి ఆ అత్తగారింటికి పోయిన తర్వాత అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ పడాల్సి వస్తుంది, అత్తగారికి తెలియకుండా ఎలా మేనేజ్ చేయాల్సి వస్తుంది అనే దాని గురించే మనకు స్టోరీ అయితే ఉంటుంది. కాబట్టి మంచి స్టఫ్ అయితే ఉండిపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాగే సెంటిమెంట్ కూడా ఎక్కువైతే ఉండబోతుంది. కాబట్టి మనకి ఫిబ్రవరి 1st వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎలా చెప్పగలను అంటే మనకు మామూలుగా ప్రోమో వదిలేదు 40 రోజుల ముందు అయితే ప్రోమో వదులుతారు. కాబట్టి 40 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 1st వీక్ అయితే వస్తుంది. ఫిబ్రవరి 1st వీక్లో ఏదైతే సోమవారం వస్తుందో, ఏ రోజు సోమవారం వస్తుందో ఆ డేట్లో అయితే టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. మీరు ప్రోమో చూసారా? మీరు ప్రోమో చూస్తే ఎలా ఉందనేసి కింద కామెంట్ చేయండి. అలాగే గగన్ టెలిషో వాళ్ళు మాత్రం మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్లో ఉండడం వల్ల అక్కడ మంచిగా చూస్తారు జనాలంతా. టీవీకి అతకపోయింటారు అనేసి ఆ టైంలో ప్రోమో రిలీజ్ చేయడం, అలాగే నిన్న రిలీజ్ చేయకుండా సోషల్ మీడియాలో ఈరోజు రిలీజ్ చేయడం, అంటే నిన్న ఫ్యాన్ బేస్ని గెయిన్ చేసుకున్నారు. ఈరోజు ఫ్యాన్ బేస్ని గెయిన్ చేసుకొని వారసురాలకి ఇప్పటి నుంచే మంచి హైప్ అయితే తీసుకొస్తూ ఉంటారు అనేసి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. 2026లో మా టీవీ బీభత్సం అయితే సృష్టించబోతుంది. కొత్త సీరియల్ దింపి చూద్దాం. మంచి సీరియల్స్ రావాలి, మంచి స్టోరీ రావాలి, అలాగే ప్రైమ్ టైంలో మంచి స్టఫ్ ఉండే సీరియల్స్ రావాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటాను. మా టీవీ ఎప్పుడు టాప్లో ఉండాలనేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నువ్వు ఉంటే నా జత కానీ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది, మిస్ అవ్వద్దండి. దానికి సంబంధించిన ప్రోమోకి అలాగే ఎపిసోడ్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి.